వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. వంశీ బెయిల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఆయనతో పాటు మరో నలుగురికి కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి సిఐడి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీనికి సంబంధించి న్యాయాధికారి తిరుమలరావు గురువారం ఆదేశాలు ఇచ్చారు. 2023 ఫిబ్రవరిలో వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంలో ఆయన అనుచరులు విధ్వంసం సృష్టించారు. దీనిపై నమోదైన కేసును కూటమి ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. దీనిపై విచారణ చేసిన సిఐడి అధికారులు వంశీని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. అయితే ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సిఐడి కోర్టులో వంశీతో పాటు కాయలే శివకుమార్, కాయలే ఆదిలక్ష్మి, మనం ప్రవీణ్, రేచర్ల రూతమ్మ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ సందర్భంగా ప్రాసిక్యూషన్ తన వాదనలు వినిపిస్తూ టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారని, అధికార పార్టీ నేతగా కొనసాగుతున్నారని, ఆయన ఆదేశాలతోనే ఆయన అనుచరులు దాడులకు తెగబడ్డారని కోర్టుకు వివరించారు. అప్పుడు జరిగిన విధ్వంసానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా కోర్టుకు సమర్పించారు. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే తనకున్న పలుకుబడితో, రాజకీయ సంబంధాలతో సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. అయితే వంశీ తరపున న్యాయవాదులు మాత్రం ఈ కేసు మొత్తం పూర్తిగా రాజకీయ కారణాలతో పెట్టారని, ఎక్కడ వంశీ ప్రమేయం లేదని వాదించారు. అంతేకాకుండా వంశీ అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయాధికారి వంశీ బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు వేసిన పిటిషన్ ను కూడా కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇంత బెయిల్ వస్తుందని భావించిన వంశీ ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడ SC/ST కోర్టులో కూడా వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయాధికారి తీర్పును ఈ నెల 28కి వాయిదా వేశారు. దీంతో ఇప్పుడు సిఐడి కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో SC/ST కోర్టులో శుక్రవారం ఎటువంటి తీర్పు వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.